గీహున్ మళ్ళీ గేమ్ ఆడాలని ఫిక్స్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తాడు. ఇన్హు తన చెవు వెనక ట్రాకింగ్ చిప్ పెడతాడు. గీహున్ చిప్ తీసేస్తాడు. పోలీస్ అంటే జున్హో హాస్పిటల్లో ఉంటాడు. తన ఫోన్ సముద్రంలో పడిపోతుంది. జున్హో సముద్రంలో పడిపోయినప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ తనని కాపాడతాడు. జున్హో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లా వర్క్ చేస్తూ ఉన్నాడు. గేమ్ గురించి పోలీసులకి చెప్పిన ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్ళు నమ్మరు. బుల్లెట్ షూట్ చేసింది వాళ్ళ అన్న ఇన్హో అన్న విషయం పోలీసులకి చెప్పడు. జున్హో గేమ్స్ జరిగిన ఐలాండ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఫిషర్ మ్యాన్ తో కలిసి 1.5 years నుంచి వెతుకుతూ ఉన్నాడు. గీహున్ ఒక హోటల్లో ఉంటాడు. తన లోన్స్ అన్ని కట్టేశాడు. ఎలాగైనా గేమ్ ని ఆపాలి అని సీజన్ 1 లో ఉన్న లోన్ గూండాలతో 2 సంవత్సరాల నుంచి సేల్స్ మ్యాన్ ని అన్ని రైల్వే స్టేషన్ లో వెతికిస్తూ ఉంటాడు. సర్చ్ టీమ్ కి ఎంత మనీ కావాలన్నా ప్రైజ్ మనీలో నుంచి ఇస్తున్నాడు. సర్చ్ టీమ్ గీహున్ ని నమ్మరు కానీ డబ్బుల కోసం సేల్స్ మ్యాన్ ని వెతుకుతూ ఉంటారు. సర్చ్ టీమ్ రైల్వే స్టేషన్ లో ఒక ప్లేస్ లో వెతికాక వాట్సాప్ గ్రూప్ లో ఫోటో పెడతారు ఇక్కడ సర్చ్ అయిపోయింది అని. ఒకరోజు సేల్స్ మ్యాన్ సర్చ్ టీమ్ కి ఒక పర్సన్ తో డగ్జీ ఆడుతూ కనపడతాడు. ఆ పర్సన్ కి కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సర్చ్ టీమ్ వెంటనే గీహున్ కి సేల్స్ మ్యాన్ ఉన్నాడు అని చెప్పి సేల్స్ మ్యాన్ ని ఫాలో అవుతారు. సేల్స్ మ్యాన్ ఒక షాప్ లో చాలా వంద లాటరీ టికెట్స్ కొని పార్క్ కి వెళ్తూ ఉంటాడు. సర్చ్ టీమ్ ఫాలో అవుతూ గీహున్ కి ఫోటో పెడతారు. గీహున్ ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు జున్హో స్పీడింగ్ కి ఆపుతాడు. జున్హోతో వచ్చిన ఇంకో ఆఫీసర్ గీహున్ లైసెన్స్ చెక్ చేసి ఫైన్ వేస్తాడు. గీహున్ వెళ్ళిపోతాడు. జున్హోకి డౌట్ వచ్చి గీహున్ లైసెన్స్ చెక్ చేస్తాడు. గీహున్ గేమ్స్ ఆడి గెలిచాడు అని తెలుసుకొని తన అడ్రస్ కనుక్కుంటాడు. సేల్స్ మ్యాన్ పార్క్ లో ఇల్లు లేని వాళ్ళకి లాటరీ టికెట్ బన్ ఇచ్చి వీటిల్లో ఒకటే చూస్ చేసుకోమంటాడు. కొంతమంది లాటరీ టికెట్, కొంతమంది బన్ చూస్ చేసుకుంటారు. మిగిలిన బన్స్ కింద పడేసి తొక్కేస్తాడు. సర్చ్ టీమ్ సేల్స్ మ్యాన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సేల్స్ మ్యాన్ సర్చ్ టీమ్ ని కొట్టి ఒక ప్లేస్ లో కట్టేస్తాడు. వాళ్ళని రాక్ పేపర్ సిజర్స్ ఆడమని ఓడిపోయిన వాళ్ళని గన్ తో షూట్ చేస్తాడు. కానీ ఆ గన్ లో ఒక బుల్లెటే ఉంటుంది. ఒకళ్ళు ఓడిపోయినప్పుడల్లా షూట్ చేసి బుల్లెట్ లేకపోతే గేమ్ కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ రౌండ్ లో ఇంకొక బుల్లెట్ యాడ్ చేస్తాడు. ఈ గేమ్ పేరు రష్యన్ రూలెట్. లాస్ట్ కి సర్చ్ టీమ్ హెడ్ రాక్ పేపర్ సిజర్స్ ఆడకుండా ఇంకొక అతనికి సాక్రిఫైస్ చేస్తాడు. సేల్స్ మ్యాన్ సర్చ్ టీమ్ హెడ్ ని షూట్ చేస్తాడు. గన్ లో బుల్లెట్ ఉంటుంది. అతను చనిపోతాడు. జున్హో అడ్రస్ తెలుసుకొని సర్చ్ టీమ్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ వాళ్ళు వేసిన ప్లాన్స్ అన్ని చూస్తాడు. గీహున్ తన హోటల్ కి వెళ్ళంగానే అక్కడ సేల్స్ మ్యాన్ ఉంటాడు. సేల్స్ మ్యాన్ గీహున్ తో రష్యన్ రౌలెట్ ఆడు, నువ్వు గెలిస్తే నేను చనిపోతాను, నా పాకెట్ లో గేమ్స్ ఆర్గనైజ్ చేసే అతని డీటెయిల్స్ ఉన్నాయి అంటాడు. గీహున్ సేల్స్ మ్యాన్ రష్యన్ రౌలెట్ ఆడతారు. గీహున్ గెలుస్తాడు. సేల్స్ మ్యాన్ ఓడిపోయి చనిపోతాడు. జున్హో గీహున్ అడ్రస్ కనుక్కొని తను ఉండే హోటల్ కి వెళ్తాడు. సర్చ్ టీమ్ లో గేమ్ గెలిచిన అతను కళ్ళకి గంతలు, కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో ఉంటాడు. తన పేరు ఊసోక్. జున్హో అతనిని గీహున్ ఎక్కడ ఉన్నాడు అని అడిగి గీహున్ రూమ్ కి వెళ్తాడు. అక్కడ సేల్స్ మ్యాన్ చనిపోయి ఉండడం చూసి గీహున్ ని అరెస్ట్ చేస్తాడు. అంతలోపు ఊసోక్ జున్హో తల మీద కొడతాడు. జున్హో కింద పడిపోతాడు. ఊసోక్ సేల్స్ మ్యాన్ ని చూసి మా బాస్ ని చంపింది వీడే అని గీహున్ కి గేమ్ ఆపడానికి హెల్ప్ గా ఉంటాడు. జున్హో గీహున్ నుంచి అంతా తెలుసుకుంటాడు. తను స్టాఫ్ గా ఉన్నప్పుడు ఏం చేశాడో గీహున్ కి చెప్తాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి గేమ్స్ ఆపడానికి ట్రై చేస్తారు. జున్హో ఇప్పుడు గీహున్ కి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి పోలీస్ జాబ్ కి రిజైన్ చేస్తాడు. సేల్స్ మ్యాన్ పాకెట్ లో ఒక కార్డ్ ఉంటుంది. దానిలో October 31st అండ్ అడ్రస్ ఉంటుంది. గీహున్ హోటల్ కొని ప్రైజ్ మనీ మొత్తం ఒక రూమ్ లో పెడతాడు. గేమ్స్ లో గన్స్ ఉంటాయి కాబట్టి గన్స్ కొని సీక్రెట్ గా హోటల్లో షూటింగ్ ప్రాక్టీస్ కి ప్లేస్ కట్టుకుంటాడు. గీహున్ పన్ను తీపించుకొని అక్కడ ఒక ట్రాకర్ పెట్టించుకుంటాడు. October 31st సేల్స్ మ్యాన్ పాకెట్ లో ఉన్న అడ్రస్ కి వెళ్లేటప్పుడు తనకి ఏమైనా అయితే ట్రాకర్ ఉపయోగపడుతుంది అని. సర్చ్ టీమ్ అందరూ గీహున్ హోటల్లో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇంకొక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. తన పేరు నోయుల్. తను తన డాటర్ ని నార్త్ కొరియాలో వదిలేసి సౌత్ కొరియాకి పారిపోయింది. ఇప్పుడు తన కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది.
ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లల కోసం బన్నీ గెటప్ వేసుకొని వర్క్ చేస్తుంది. ఒక చిన్న పిల్ల బన్నీ గెటప్ నచ్చి తనకి ఒక డ్రాయింగ్ ఇస్తుంది. ఆ అమ్మాయికి క్యాన్సర్. వాళ్ళ నాన్న కూడా ఎగ్జిబిషన్ లో కస్టమర్స్ డ్రాయింగ్ వేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. వాళ్ళ నాన్న దగ్గర ఆపరేషన్ కి డబ్బులు ఉండవు. నోయుల్ కి ఒక రోజు సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ కార్డ్ వస్తుంది. ఎగ్జిబిషన్ జాబ్ రిజైన్ చేస్తుంది. క్యాన్సర్ ఉన్న అమ్మాయికి హెల్ప్ చేద్దామని గేమ్ కి వెళ్దాం అనుకుంటుంది. అక్టోబర్ 31 హాలోవిన్. సేల్స్ మెన్ పాకెట్ లో ఉన్న అడ్రస్ కి గీహూన్, జున్హో, ఊసోక్ సర్చ్ టీమ్ వెళ్తారు. పింక్ డ్రెస్ స్టాఫ్ వచ్చి గీహూన్ ని తీసుకువెళ్తారు. ఊసోక్ ని కొడతారు. జున్హో సర్చ్ టీమ్ గీహూన్ ని తీసుకువెళ్లే కార్ ని ఫాలో అవుతారు. కానీ వాళ్ళని స్టాఫ్ స్నైపర్స్ తో వాళ్ళ కార్ టైర్స్ ని షూట్ చేసి ఆపేస్తారు. కార్ లో ఫ్రంట్ మ్యాన్ స్పీకర్ లో గీహూన్ తో మాట్లాడతాడు. గీహూన్ ఇన్హోని గేమ్ ఆపేయమంటే ఇన్హో కుదరదు అంటాడు. గీహూన్ అయితే మళ్ళీ నన్ను గేమ్ లోకి తీసుకువెళ్ళండి అంటాడు. అప్పుడు ఇన్హో సరే అని కార్ లో మత్తు గ్యాస్ రిలీజ్ చేస్తాడు. నోవెల్ ప్లేయర్ గా కాకుండా స్టాఫ్ మెంబర్ గా గేమ్ లో ఎంటర్ అవుతుంది. గీహూన్ కళ్ళు తెరవంగానే గేమ్ రూమ్ లో ఉంటాడు. ఈసారి కూడా తనది లాస్ట్ నెంబర్ 456. స్టాఫ్ వచ్చి ఇప్పుడు మీరు 6 గేమ్స్ ఆడాలి. గేమ్స్ గెలిస్తే మీకు చాలా క్యాష్ ఇస్తాము అంటారు. ఈసారి వచ్చిన ప్లేయర్స్ కూడా అప్పులు, నష్టాల్లో ఉన్న వాళ్ళే. టోటల్ ప్రైజ్ మనీ 45.6 బిలియన్ వాన్. ఈసారి రూల్స్ లో ఒక చేంజ్. గేమ్ ఆడము అని మెజారిటీ ఓట్స్ వస్తే మనీ అందరి ప్లేయర్స్ కి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. స్టాఫ్ ప్లేయర్స్ కి లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. గేమ్ ఆడతారా లేదా అని ఓటు ఉంటుంది. మెజారిటీ ఆడతాము అని ఓటు వేశారు కాబట్టి గేమ్స్ కంటిన్యూ అవుతాయి. ప్లేయర్ 333 యూట్యూబర్ క్రిప్టో కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చెయ్యమని చెప్తాడు. తను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేసి లాస్ లోకి వెళ్ళింది ప్లేయర్ 230 అండ్ ప్లేయర్ 124. ప్లేయర్ 333తో గొడవ పడతారు. ప్లేయర్ 220 థానోస్, తను ఫేమస్ ర్యాపర్. ప్లేయర్ 333 గర్ల్ ఫ్రెండ్ ప్లేయర్ 222, తను ప్రెగ్నెంట్. ఒక ట్రాన్స్జెండర్ ఉంటుంది. ప్లేయర్ 120 అమ్మ, కొడుకు ఉంటారు. ప్లేయర్ 007 అండ్ 149. గీహూన్ ఫ్రెండ్ కూడా గేమ్ ఆడడానికి వస్తాడు. ప్లేయర్ 390 క్యాన్సర్ ఉన్న అమ్మాయి నాన్న కూడా గేమ్ కి వస్తాడు. ప్లేయర్ 246. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్. జున్హో సర్చ్ టీమ్ గీహూన్ ట్రాకర్ బట్టి తను ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. అది ఒక రాంగ్ లొకేషన్. గీహూన్ కు ఉన్న ట్రాకర్ స్టాఫ్ తీసేస్తారు. గీహూన్ ఇక్కడ గేమ్స్ లో ఓడిపోతే చనిపోతారు అంటాడు. కానీ ఎవ్వరూ నమ్మరు. ఫస్ట్ రౌండ్ లో కొంతమంది కదిలితే వాళ్ళని స్టాఫ్ గన్ తో షూట్ చేస్తారు. షూట్ చేసే స్టాఫ్ లో నోయుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ అయ్యాక ఓడిపోతే చంపేస్తున్నారు అని ప్లేయర్స్ కి తెలుస్తుంది. అప్పుడు గీహూన్ చెప్పింది వింటారు. గీహూన్ ప్లేయర్స్ అందరినీ గైడ్ చేస్తూ చాలా మందిని రౌండ్ పాస్ చేపిస్తాడు. థానోస్ కి భయం వేసి లాకెట్ లో ఉన్న డ్రగ్స్ తీసుకొని రౌండ్ పాస్ అవుతాడు. ఫస్ట్ గేమ్ అయిపోతుంది. 365 మెంబర్స్ ఫస్ట్ గేమ్ పాస్ అవుతారు. ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అయ్యేసరికి ఈక్వల్ గా ఉంటుంది. 182 మంది నో అని ఓటు వేస్తారు. 182 మంది ఎస్ అని ఓటు వేస్తారు. ప్లేయర్ 001 ఎస్ అని ఓటు వేస్తాడు. మెజారిటీ ఆడతాము అని ఓటు వేశారు కాబట్టి గేమ్స్ కంటిన్యూ అవుతాయి. ప్లేయర్ 001 ఎవరో కాదు, ఫ్రంట్ మ్యాన్ ఇన్హో. ఇన్హో ఈ గేమ్ లో ప్లేయర్ గా వస్తాడు. గీహూన్ ఇంతకు ముందు ఆడాడు కాబట్టి అందరూ ప్లేయర్స్ గీహూన్ దగ్గరికి వచ్చి నెక్స్ట్ గేమ్స్ ఏంటి అని అడుగుతారు. ప్లేయర్ 390 అండ్ ప్లేయర్ 388 మెరైన్ లో సర్వీస్ చేసి ఉన్న సోల్జర్స్. ప్లేయర్ 33కి థానోస్ కి ఫైట్ అవుతుంది. ఇన్హో వెళ్లి ఫైట్ ఆపుతాడు. ఆర్గన్ ట్రాఫికింగ్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఈసారి స్టాఫ్ లోనే ఒక డాక్టర్ ని తీసుకుంటారు. నోయల్ ఆర్గన్ ట్రాఫికింగ్ కి అడ్డుపడుతూ ఉంటుంది. ఇన్హో గేమ్స్ ఆడడానికి వెళ్ళాడు కాబట్టి ఇన్హో ప్లేస్ లో మాస్క్డ్ ఆఫీసర్ ఉంటాడు. మాస్క్డ్ ఆఫీసర్ ఆర్గన్ ట్రాఫికింగ్ సీక్రెట్ గా నడిపిస్తూ ఉంటాడు. జున్హో పోలీస్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతారు. కానీ వాళ్ళు ఎవిడెన్స్ లేదని హెల్ప్ చెయ్యరు. సెకండ్ గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. థానోస్ సెకండ్ గేమ్ కి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఈసారి సెకండ్ గేమ్ మార్చాడు. 5 మెంబర్స్ టీమ్ గా ఫామ్ అవ్వాలి. ఇన్హో, గీహూన్, 2 సోల్జర్స్, ప్రెగ్నెంట్ లేడీ ఒక టీం అవుతారు. ట్రాన్స్జెండర్ అమ్మ, కొడుకు ప్లేయర్ 095 జ్యోతిష్యురాలు ఒక టీం అవుతారు.
థానోస్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ తన టీంలో జాయిన్ అవ్వమంటాడు. తను నాతో ఇంకొక ప్లేయర్ కూడా వస్తాడు అంటుంది. అతను మిన్సు. వాళ్ళు ఒక టీం అవుతారు. సెకండ్ గేమ్ 6 లెగ్డ్ పెంటాథ్లాన్. ఈ గేమ్ లో 5 మెంబర్స్ కాళ్ళు కట్టేసి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడుతూ నెక్స్ట్ ఛాలెంజ్ కి వెళ్ళాలి. అలా ఏ టీం 5 మినిట్స్ లోపు అన్ని ఛాలెంజెస్ పాస్ అయ్యి ఫినిష్ లైన్ దాటుతారో వాళ్ళే విన్నర్స్. ఛాలెంజెస్ ఫినిష్ చేయలేని వాళ్ళని చంపేస్తారు. ఫస్ట్ ఛాలెంజ్ డగ్జీ. 2 కలర్ పేపర్స్ ఉంటాయి. ఒక దానితో ఒకటి గట్టిగా కొట్టి ఫ్లిప్ చేయాలి. రెండవ ఛాలెంజ్ ఫ్లయింగ్ స్టోన్. ఒక రాయితో దూరంగా ఉన్న రాయిని కొట్టి పడేయాలి. మూడవ ఛాలెంజ్ గొంగి. 5 డైస్ ఒకదాని తరువాత ఒకటి గాలిలో వేసి పట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి విసిరేయాలి. లాస్ట్ కి అన్ని డైస్ గాలిలో విసిరి చెయ్యి తిప్పి పట్టుకోవాలి. నాలుగవ ఛాలెంజ్ స్పిన్నింగ్ టాప్. బొంగరం ఆట. ఐదవ ఛాలెంజ్ జేగి. జేగి గాలిలో వేసి కాలితో 5 టైమ్స్ ఎగరేయాలి. అందరూ ఎవరు ఏం గేమ్స్ ఆడతారో చూస్ చేసుకొని ఆడతారు. ప్లేయర్ 124 కి టెన్షన్ గా ఉందని థానోస్ తనకి కూడా డ్రగ్స్ ఇస్తాడు. ట్రాన్స్జెండర్ టీమ్, గీహూన్ టీమ్, థానోస్ టీమ్ తో ఇంకొన్ని టీమ్స్ గెలుస్తాయి. నోయిల్ ఆర్గన్ ట్రాఫికింగ్ కి అడ్డుపడుతుందని ఇద్దరు స్టాఫ్ వచ్చి తనని కొట్టి అడ్డుపడద్దు అని చెప్తారు. సెకండ్ గేమ్ అయిపోయాక మిగిలింది 255 ప్లేయర్స్. సెకండ్ గేమ్ అవ్వగానే ఓటింగ్ ఉంటుంది. మెజారిటీ గేమ్స్ ఆడతాము అని ఓటు వేస్తారు కాబట్టి గేమ్స్ కంటిన్యూ అవుతాయి. థానోస్ కి ప్లేయర్ 333 కి బాత్రూమ్ లో ఫైట్ అవుతుంది. ఇన్హో రాగానే ఆగిపోతారు. గీహూన్ టీమ్ నైట్ ఎవరైనా అటాక్ చేస్తారు అని బెడ్స్ తో ప్రొటెక్ట్ చేసుకుంటారు. గీహూన్ కాపలాగా ఉంటాడు. నెక్స్ట్ రోజు థర్డ్ గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. పేరు మింగిల్. ప్లేయర్స్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడాలి. గేమ్ స్టార్ట్ అవ్వగానే ప్లాట్ఫామ్ రొటేట్ అవుతుంది. అప్పుడు ఒక నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ బట్టి టీమ్ గా ఫామ్ అయ్యి 30 సెకండ్స్ లోపు ఒక రూమ్ కి వెళ్లి డోర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 అని చెప్తే 30 సెకండ్స్ లో టీమ్ గా ఫామ్ అవ్వాలి. 30 సెకండ్స్ లో టీమ్ గా ఫామ్ అవ్వని వాళ్ళు లేక రూమ్ లోకి వెళ్ళని వాళ్ళని చంపేస్తారు. టీమ్ గా ఫామ్ అవ్వకుండా రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళని కూడా షూట్ చేస్తారు. జున్హో సర్చ్ టీమ్ తో మళ్ళీ ఐలాండ్ వెతకడానికి ఫిషర్ మ్యాన్ తో కలిసి బోట్ లో వెళ్తారు. నోయుల్ని కొట్టి బెదిరించారు కాబట్టి తను ఆర్గన్ ట్రాఫికింగ్ లో అడ్డుపడదు. ప్లేయర్ 246 ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ లో ఇన్హో, ప్లేయర్ 390 ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. వాళ్ళు ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ ఇంకో ప్లేయర్ ఆల్రెడీ ఉంటాడు. ఇన్హో రూమ్ లో ఉన్న ప్లేయర్ ని చంపేస్తాడు. ప్లేయర్ 390 ఇన్హోని చూసి భయపడతాడు. థర్డ్ గేమ్ అయిపోయాక మిగిలింది 100 ప్లేయర్స్. ఓటింగ్ పెడతారు. ఈసారి ఓటింగ్ ఈక్వల్ గా వచ్చి టై అవుతుంది. టై అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఓటింగ్ పెడతారు. ప్లేయర్ 390 గీహూన్ కి ఇన్హో థర్డ్ గేమ్ లో ఒక ప్లేయర్ ని చంపాడు అని చెప్పాలనుకుంటాడు. కానీ ఆ సిచ్యువేషన్ లో డిస్ట్రాక్ట్ అయ్యి చెప్పడు. గేమ్ ఆడము అని ఓటు వేసిన వాళ్ళు ఆడతాం అని ఓటు వేసిన వాళ్ళని కన్విన్స్ చేసి ఆడము అని ఓటు వేసేలా చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. డిన్నర్ లో కొంతమందికి ఫోర్క్ ఇస్తారు. నైట్ ప్లేయర్స్ ఫైట్ చేసుకోవాలి అని. జున్హో సర్చ్ టీమ్ ఐలాండ్ ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఫారెస్ట్ లో డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఏంటో చూడడానికి వెళ్తారు. డోర్ ఓపెన్ చేయగానే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అది గేమ్ వాళ్ళు పెట్టిన ట్రాప్. ఆ బాంబ్ బ్లాస్ట్ లో సర్చ్ టీమ్ లో ఒకళ్ళు చనిపోతారు. ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి. కానీ వాళ్ళు సర్చ్ ఆపరు. నెక్స్ట్ సీన్ లో గేమ్స్ ఆపాలి అని ఓటు వేసిన వాళ్ళు ఆపకూడదు అని ఓటు వేసిన వాళ్ళకి ఫైట్ అవుతుంది. ప్లేయర్ 333 థానోస్ ని చంపేస్తాడు. ప్లేయర్ 124 థానోస్ దగ్గర ఉన్న డ్రగ్స్ తీసుకుంటాడు. వాష్రూమ్ బయట స్టాఫ్ ఉంటారు కానీ ఏమీ చెయ్యరు. 5 ప్లేయర్స్ ఫైట్ లో చనిపోతారు. ఇప్పుడు మిగిలినది 95 ప్లేయర్స్. సర్చ్ టీమ్ నైట్ నిద్రపోతారు. కానీ ఫిషర్ మ్యాన్ డ్రోన్ ని విప్పేస్తూ కనిపిస్తాడు. అది ఒక సర్చ్ టీమ్ మెంబర్ చూస్తాడు. ఫిషర్ మ్యాన్ సర్చ్ టీమ్ మెంబర్ ని చంపి సముద్రంలో పడేస్తాడు. ఫిషర్ మ్యాన్ కూడా గేమ్ మెంబరే. ఎక్స్ టీమ్ ఓ టీమ్ ని అటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు గీహూన్ మనం స్టాఫ్ తో ఫ్రంట్ మ్యాన్ తో ఫైట్ చేద్దాం, ఈ గేమ్స్ ఆపేద్దాం అని ప్లాన్ వేస్తాడు.
లైట్ ఆఫ్ అయ్యాక ఓ టీమ్ ఎక్స్ టీమ్ ఫైట్ చేసుకుంటారు. స్టాఫ్ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. గీహూన్ టీమ్ చనిపోయినట్టు యాక్ట్ చేస్తారు. స్టాఫ్ ఫైట్ ఆపి ఫైట్ లో చనిపోయిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు గీహూన్ టీమ్ స్టాఫ్ ని కొట్టి గన్స్ తీసుకుంటారు. గన్స్ తో స్టాఫ్ ని షూట్ చేస్తారు. ఇన్హో కూడా గీహూన్ ప్లాన్ ప్రకారం స్టాఫ్ ని షూట్ చేస్తూ ఉంటాడు. మాస్క్డ్ ఆఫీసర్ స్టాఫ్ అందరినీ వెనక్కి వచ్చేయమంటాడు. బ్రతికి ఉన్న స్టాఫ్ బయటికి వెళ్లిపోతారు, ఒక స్టాఫ్ తప్ప. ఆ స్టాఫ్ ని యూజ్ చేసుకొని గీహూన్ టీమ్ గేట్ స్కానింగ్ మాస్క్ తీసుకొని ఫ్రంట్ మెన్ ఉన్న ప్లేస్ కి వెళ్ళడానికి యూజ్ చేసుకుంటారు. కెమెరాస్ ని షూట్ చేస్తారు. గీహూన్ గన్ వాడడం తెలిసిన వాళ్ళని తన టీమ్ లో జాయిన్ అవ్వమంటాడు. ప్రెగ్నెంట్ లేడీ తన బాయ్ ఫ్రెండ్ ని వెళ్ళొద్దు అంటుంది. కొంతమంది వెళ్లి జాయిన్ అవుతారు. ప్లేయర్స్ కి గన్స్ ఎలా వాడాలో తెలియకపోతే ప్లేయర్ 120 ఆర్మీలో ఉండడం వల్ల అందరినీ గైడ్ చేస్తుంది. ప్లేయర్స్ బయటికి వెళ్లి స్టాఫ్ ని షూట్ చేస్తారు. స్టాఫ్ కూడా ప్లేయర్స్ ని షూట్ చేస్తారు. అక్కడ గన్ ఫైట్ అవుతుంది. మిగతా ప్లేయర్స్ గన్ ఫైట్ చేస్తూ ఉంటారు. గీహూన్ ప్లేయర్ 390 ఫ్రంట్ మెన్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ కూడా స్టాఫ్ తో గన్ ఫైట్ జరుగుతుంది. ప్లేయర్స్ దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. ప్లేయర్ 388 నేను వెళ్లి బుల్లెట్స్ చనిపోయిన స్టాఫ్ నుంచి తీసుకొస్తాను అంటాడు. బుల్లెట్స్ తీసుకుంటాడు కానీ రిటర్న్ వెళ్ళడానికి అతనికి భయం వేసి ఆగిపోతాడు. ప్లేయర్ 120 వచ్చి 388 దగ్గర నుంచి బుల్లెట్స్ తీసుకుంటుంది. ఇన్హో కూడా గీహూన్ దగ్గరికి వచ్చి గన్ ఫైట్ చేస్తాడు. ప్లేయర్స్ దగ్గర బుల్లెట్స్ లేక లొంగిపోతారు. ఇన్హో బ్లాక్ సూట్ బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఫ్రంట్ మ్యాన్ లాగా వచ్చి ప్లేయర్ 390ని షూట్ చేస్తాడు. ఇంతటితో స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.